హాయ్ ఫ్రెండ్స్, పిల్లలకి ఎంతో ఇష్టమైన స్వీట్ గవ్వలు ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ వీడియోలో ఏంటంటే మనం స్వీట్ గవ్వలు చేసుకోబోతున్నాం. దానికి మనకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే గోధుమ పిండి, కొంచెం సాల్ట్ అండ్ బెల్లం, కొంచెం ఆయిల్, ఇలాచీ పౌడరు. ముందుగా ఏంటంటే మనము ఏ కప్పుతో అయితే గోధుమ పిండి 2 కప్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ కప్పుకి 1 కప్ అలా బెల్లం తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలనుకున్నాను, తక్కువ కావాలనుకున్నాను కొంచెం తక్కువ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్వీట్ ఎక్కువ కావాలనుకున్నాను. 1 కప్పు బెల్లంకి 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. చూడండి, మనం బెల్లం బాగా కరగబెట్టుకోవాలి. దాని తర్వాత నలుసులు ఏమన్నా ఉంటాయి కాబట్టి వడపోసుకుందాము. ఈ స్వీట్ అయితే చిన్నపిల్లలకి చాలా బాగా ఇష్టం ఫ్రెండ్స్, చాలా బాగా తింటారు కూడా, ఇష్టపడతారు. ఇవేంటంటే 25 to 30 days స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం వేసుకున్న పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే, ఏ స్వీట్లో కూడా సాల్ట్ కానీ యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ ఇంకా స్వీట్గా ఉంటుందంట స్వీట్ అనేది. సో ఇప్పుడు మనం ఆ బెల్లం అంతా కరగపెట్టేసుకొని, ఈ మిశ్రమం ఉంది కదా, మన గోధుమ పిండి ఉంది కదా, అందులో యాడ్ చేసుకుంటూ ఆ వాటర్తో, బెల్లం వాటర్తో ఇలా యాడ్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు. నా బెల్లం ఏంటంటే కొంచెం ప్యూర్గా ఉంది, దాంట్లో నలుసులు ఏం లేవు. సో నేను ఇలా కలిపేసుకుంటున్నాను. చూడండి, ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను, చెప్పాను కదా, ఒక్క నలుసు టేస్ట్ కోసము. స్వీట్ చాలా స్వీట్ అనిపిస్తుందంట, రుచిగా అనిపిస్తుందంట, అందుకే యాడ్ చేస్తాను. ఇవి కూడా యాక్చువల్లీ ఈ పిండి కలపడం నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇక్కడ గోధుమ పిండిలో కానీ మనం బెల్లం కలిపామనుకోండి, ఆ ఉత్త పిండి కూడా తినేయచ్చు, చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇవి 25 to 30 days స్టోర్ ఉంటాయి కాబట్టి పిల్లలకి ఒక డబ్బాలో వేసేసి స్నాక్స్గా డైలీ ఇచ్చినా కూడా వాళ్ళు తింటారు, ఇష్టపడతారు కూడాను. కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి, బెల్లం కాబట్టి మరి అంత స్వీట్ పెట్టకూడదు అనేంత కూడా ఉండదు. యాక్చువల్లీ చాలా చెప్దాం అనుకున్నాను గాయస్, ఏంటో మీకు. యాక్చువల్లీ మేము షిఫ్ట్ అయ్యాం కదా ఇల్లు, ఓనర్స్తో మేము పడ్డ కష్టాలు అయితే చిన్నది కాదు గాయస్. ఇది చూడండి, ఈ మిశ్రమం ఇలా ఉంటుంది. దాని పైన కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి అలా పైన తడిపి పెట్టేసి మనం ఒక మూత పెట్టేసి ఒక 10 minutes రెస్ట్ ఇద్దాము. ఓనర్స్ ఏంటి తెలుసా, వచ్చేటప్పుడు ఎలాగో ఇస్తారు కదా అని చెప్పేసి ఎంత 1 month రెంట్ పట్టుకుంటారు కదా, అది కాక ఎక్స్ట్రా 1 month పెట్టించుకున్నారు. అదేమన్నట్టు ఒక చిన్న స్విచ్ లూజ్ అయిందని, లూజ్ కనెక్షన్, ఆల్రెడీ వాళ్ళు అన్నీ లూజ్ కనెక్షన్ ఇచ్చారు. మా దగ్గర ఎక్స్ట్రా 2000 మళ్ళీ ఎక్స్ట్రా 2000 పే చేయించుకున్నారు. చాలా డేంజరస్ ఫెలోస్ వీళ్ళైతేను. మాకు అసలుకి అసహ్యం వేసే నార్మల్గా షిఫ్ట్ అవుదాం అనుకున్నాము. చూడండి, ముందుగా మనం చేసుకున్న మిశ్రమం ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని, ఇలా మీ దగ్గర వడలు కాల్చుకునే గరిట ఉంటుంది కదా, దాంతో ఇలా అడ్డం కానీ నిలువు కానీ ఎలా తిప్పుకున్నా కూడా షేప్ బాగానే వస్తుంది. అలా గవ్వల షేప్ ఉంటుంది. నాకు ఏమంటే గవ్వల మిషన్ లేదు, సో ఈ గవ్వల మిషన్తో ఇలా కొన్ని చేసుకున్నాను. చూడండి, నేను ఇవి కొంచెం పెద్దగా అనిపించాయి, మళ్ళీ తీసి చిన్న చిన్నగా చేస్తున్నాను. అన్నీ కూడా చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం పాకం అయితే పట్టము, జస్ట్ డీప్ ఫ్రై చేసేదేను. చూడండి, ఇలా అన్నీ కూడా మనం ఇలా చేసేసుకుంటాం. చూడండి, ఇలా నిలువుకి ఇలా చేస్తే ఇలా వస్తుంది, అడ్డం చేస్తే ఇంకా బాగా వస్తుంది. ఇంకో మోడల్లో కూడా మీరు ఫోక్తో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫోక్తో చేసుకుంటే ఏంటంటే జస్ట్ ఘాట్లో పెట్టినట్టుగా దానికి అవి అయితే ఘాట్లు అయితే ఉంటాయో అన్నీ వస్తాయి. సో అన్నీ కూడా నేను ఇలా చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. గవ్వల మిషన్ ఉంటే మనం గవ్వల మిషన్తో చేసుకుంటే సింపుల్గా ఉంటుంది. సో అంతే ఫ్రెండ్స్, ఇంకా మనం డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి, అన్నీ ఎంత ముచ్చటగా ఉన్నాయి కదా, పురుగులు లాగా కూడా ఉన్నాయి కొంచెం. సో డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా కొన్ని యాడ్ చేసేసి బాగా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. కలర్ కూడా చాలా బాగా వస్తాయి. కలర్ చూడగానే నార్మల్గా పిల్లలకి తినాలనిపిస్తుంది. ఇలా ఒక్కొక్కటిగా నేను వేస్తున్నాను. ఒక 15 to 20 minutes మన కాదనుకుంటే ఈ స్వీట్ ఈజీగా చేసుకోవచ్చు పిల్లల కోసం ఇంట్లో స్నాక్స్. మనం కూడా తినేయచ్చులేండి, బాగుంటుంది టేస్ట్ అయితే. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, అందుకే కొంచెం చేశాను. మళ్ళీ ఒకవేళ ఫ్లాప్ అయిందంటే అన్నీ వేస్ట్ అవుతాయి కదా అని యాక్చువల్గా నేను ఏది వేస్ట్ చేయను. చిన్నప్పటి నుంచి అన్నం కూడా ఒక్క మెతుకు కూడా వదలను. సో మన టేస్టీ రెసిపీ రెడీ అయిపోయిందన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఈ రెసిపీ అయితేనే మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చూడండి, ఎంత బాగున్నాయి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.